ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మార్కు సువార్త 4:24. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మేము ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యానుసారంగా జీవించడానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్నపిల్లల్ని మనం షాప్ దగ్గరికి పంపిస్తూ ఉంటాం. పంపించినప్పుడు వాళ్ళకి 2-3 సరుకుల యొక్క వివరాలు మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అనుకుంటూ వెళ్తారండి. వాళ్ళు మర్చిపోతామని చెప్పి ఇంటి దగ్గర తన తల్లి కానీ తండ్రి కానీ ఏదైతే తెమ్మని చెప్పాడో అవి నోట్లో అనుకుంటూ వెళ్తాడు. ఈలోగా మధ్యలో ఎవరో కనబడి ఎక్కడికి వెళ్తున్నామా అని అడుగుతాడు. చెప్తాడండి, వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి. ఈలోగా కొన్ని మర్చిపోతాడు. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను తల్లి చెప్పింది ఒకటైతే లేదా తండ్రి చెప్పింది ఒకటైతే ఏదో ఒకటి మర్చిపోవటం, ఒకదానికొకటి తెస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ మందలిస్తూ ఉంటారు, నేను చెప్పింది ఏంటి, నువ్వు తెచ్చింది ఏంటి అని చెప్పేసి. లేదంటే ఇంత మతిమరుపు అని చెప్పి వాళ్ళు తిడుతూ ఉంటారు, మనం చూస్తుంటాము. అంటే ఏంటనమాట, చెప్పినది చెప్పినట్టు చేయకుండా అది మర్చిపోవటం లేదంటే ఇంకొకటో అలా జరగటం వల్ల మన తెమ్మని వస్తువు కంటే వేరొక వస్తువు తేవటం వల్ల మళ్ళా అది తిరిగి ఇవ్వటమా లేదా మళ్ళా కొనుక్కోవటమా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్పిన ప్రకారంగా మనం కూడా ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే మనం సంతోషిస్తాం. మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనుకోండి, మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగనే యజమానులు ఉంటారు, ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ యజమానులు ఉంటుంటారు. వాళ్ళ దగ్గర బోల్డ్ మంది పని చేస్తూ ఉంటారు. ఆ పని చేసేవాడికి యజమాని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, నువ్వు ఈ పని చెయ్యాలి, నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ పని అతను చెయ్యాలి. అది చేయటం మానేసి తను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనుకోండి, లేదంటే యజమాని చెప్పింది కాకుండా ఇంకొకరు ఎవరైనా చెప్పినట్లు చేస్తాడు అనుకోండి, యజమాని కోపం వస్తూ ఉంటుంది. తత్ఫలితంగా అతను ఉద్యోగాన్ని కోల్పోతూ ఉంటాడు. కనుక ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దేవుడు చెప్పినా, మనుషులు చెప్పినా, యజమాని చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పింది చెప్పినట్లు చేస్తేనే అది కరెక్ట్. కానీ చెప్పింది కాకుండా, దేవుడు చెప్పింది కాకుండా లేదా ఇంకొకరు ఎవరైనా చెప్పింది మనం చేస్తామనుకోండి, అది కరెక్ట్ కాదు. అలా చేస్తే దేవుడు కోపడుతూ ఉంటాడు మన మీద. దాని యొక్క ఫలితం కూడా భయంకరంగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా మనం దేవుడు చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి. మనం ఇప్పుడు పిల్లలు చూడండి, తల్లిదండ్రులు చెప్తూ ఉంటే ఏది మంచో ఏది చెడ్డో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళు విన్నారనుకోండి భవిష్యత్తు బాగుంటుంది, వినలేదనుకోండి జీవితం ఇంకొక రకంగా ఉంటూ ఉంటుంది. అందుకే చెప్పింది చెయ్యాలి. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. క్లాస్ రూమ్లో టీచర్స్ పాఠాలు చెప్తూ ఉంటారు, అది మనం చదువుకున్న విన్నాం అనుకోండి, అది మనకు మేలు చేస్తూ ఉంటుంది. ఇంకా దాని మీద కాకుండా మనం వేరే సినిమాల మీద లేదంటే క్రికెట్ మీద ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ చూపించామనుకోండి,
ఈ పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మనం తత్ఫలితంగా మనకి చాలా నష్టాలు వస్తూ ఉంటాయి మనకి. కానీ ఇవాళ ఇప్పుడు చెప్పింది కనుక మనం చూసినట్లయితే, ఇవాళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడండి ఆయన అంటే, ఈవేళ మనకి చాలామంది చాలా రకాలుగా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు మనకి. కానీ ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినకుండా మనం ఆలోచన చేయలేదు. ఇది ఏది మంచిది, ఏది చెడ్డది. ఈవేళ మనం చూడండి, మన టీవీలో చూసినప్పుడు బోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి మనకి. చాలా రకాలు. ఇప్పుడు బంగారపు గుట్లు ఉన్నాయనుకోండి, ఇంకా లలిత జ్యువెలరీస్ అని కానీ, జోయ్ అలుకాస్ అని కానీ, ఇంకా కళ్యాణి జ్యువెలరీస్ కానీ చూసారు. అంటే అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాడు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటాడండి. టూత్ పేస్ట్ల విషయంలో చూస్తుంటాం. మాది టూత్ పేస్ట్ వాడితే అస్సలు పళ్ళు ఊడిపోవు, లూజ్ అయిపోయిన పళ్ళు కూడా గట్టిగా ఉంటాయని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లేదంటే ఒక సర్పులో చూసినట్లయితే, మా సర్పు వాడినట్లయితే మొత్తం మరకు కూడా ఉండదు అంటాడు. అన్ని అబద్ధాలు ఇవన్నీ కూడా. వాడు పాత బట్ట వేసి కొత్త బట్ట బయటికి తీస్తూ ఉంటాడండి. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు అలాగే ఎప్పుడూ కూడా కావడం మనకి. కనుక మనం ఒకసారి చూసినప్పుడు ఇది తప్పు, ఇది సరైనది కాదు అని నమ్మినప్పుడు దాన్ని విడిచిపెట్టేయాలి మనం. అది సరైనదైతే, మంచిదైతే దాన్ని మనం ఫాలో అవటం తప్పలేదండి మనకి. అది సరైనది కాదన్నప్పుడు మనం కొనుక్కుంటాం, నమ్మించాడు, వాడు మోసం చేశాడు, మానేయాలి మనం. అలానే వ్యాపారస్తులు కూడా చాలామంది మనం ఒకటి కొనడానికి వెళ్తే వాడు మనం చెప్పింది ఇవ్వకుండా వాడి దగ్గర ఉన్నది అంటగడుతూ ఉంటాడు. తత్ఫలితంగా మనం నష్టపోతూ ఉంటాం మనం. కనుక ఇలాగా మనం ఒక సరైన నిర్ణయం మనం తీసుకోకపోతే నష్టపోయేది మనమే. ఇవాళ లోకంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక దేన్ని పడితే దాన్ని నమ్మకూడదని మనం. అందుకే మీరు ఏం వినుచున్నారు, వాడు మోసం చేస్తున్నాడు, ఆ మాటలను, వాడి మాటలో యథార్థత ఉందా, ఆ మాటలో నిజం ఉందా, లేదా ఆ మాటలో అబద్ధం ఉందా, లేదంటే కుయుక్తిగా ఉందా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలండి. మనం గుడ్డిగా దేన్ని బట్టి దాన్ని నమ్మేస్తే వాడు మనల్ని మించేస్తాడని తీసుకెళ్ళి మనం. ఈ లోకంలో కూడా మనకి దైవ గ్రంథం ఉంది. ఈ దైవ గ్రంథాన్ని 40 మంది రచయితలు రాశారండి. దీన్ని ఈ 40 మంది కూడా పరిశుద్ధాత్మ వాళ్ళ ద్వారా రాయించాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఆత్మ వారిని ప్రేరేపించడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలు రాశారండి వాళ్ళు మనకి. అయితే వీళ్ళ 40 మంది రాశారు లేఖనాలు. కానీ చాలా సంవత్సరాల నుంచి 1600 సంవత్సరాలు పట్టింది ఈ బైబిల్ పూర్తి అవడానికి మనకి. ఒకళ్ళనొకళ్ళు చూచుకోలేదండి వాళ్ళు, అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూచుకోలేదండి. అయినా కానీ బైబిల్ ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు రాశారండి. అంటే ఒక క్రమ పద్ధతిలో రాశారు అంటే దాని అర్థం ఏంటంటే, అది దేవుని చేత వ్రాయబడింది దైవ గ్రంథం. ఈ దైవ గ్రంథము దేవుని చేత వ్రాయబడింది కనుక ఈ దైవ గ్రంథం మనకి ఏమైతే బోధిస్తూ ఉందో ఆ ప్రకారంగానే మనం చెయ్యాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే, పాత నిబంధన ప్రకారంగా ఆరాధన చెయ్యాలని పాత నిబంధన ఫాలో అవుతుంటారు చాలా మంది. అయితే పాత నిబంధన గురించి దేవుడు మాట్లాడుతూ, పాతది లోపము లేనిదైతే మళ్ళీ కొత్తదానికి అవకాశం ఉండదు కదా అని ఇబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధనలో వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆరాధనలు అనేకమైన లోటుపాట్లు ఉన్నాయి కనుక అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి దేవుడు ఆ విధంగా చెప్పాడు కనుక దానివల్ల పరిపూర్ణమైన పాపక్షమాపణ జరగటం లేదు కనుక దేవుడు కొత్త నిబంధనను మనకు అనుగ్రహించాడు దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథంలోనే మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఇది కేవలం పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది రాతి పలకల మీద వ్రాసారు కానీ వాటిని ఒకసారి మోషే పగలగొట్టేశాడు ఆ రాతి పలకలను. కానీ క్రొత్త నిబంధన అయితే వారి యొక్క హృదయాల మీద రాస్తానని చెప్తున్నాడు దేవుడు. అంటే క్రొత్త నిబంధన ఎక్కడ రాశాడంటే మన హృదయాల మీద రాశాడు దేవుడు. ఎబ్రీ పత్రిక కనుక మనం చదివినట్లయితే పాత నిబంధనలో అనేకమైన లోపాలు ఉన్నట్లుగా దేవుడు మనకు తెలియజేస్తుంది. ఇది కూడా దేవుడే ఇచ్చాడు కదా అని మనం అంటాం. మనం కరెక్టే, కానీ దేవుడు ఇచ్చినా కూడా దేవుడు చెప్పినట్లు చాలా మంది పాటించలేదండి వాళ్ళు. అంటే సంపూర్ణ సిద్ధి కలగటం లేదు మానవుడికి. అది వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించే, కొంతమంది ధర్మశాస్త్రం విడిచిపెట్టిన సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి.
సపోజ్ పాత నిబంధన కనుక మనం అనుసరించినట్లయితే వాళ్ళకి బహుభార్యత్వం ఉండేది. బహుభార్యత్వము అంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు. సో సపోజ్ చూడండి, కొత్త నిబంధనలు యేసు ప్రభువారిని అడుగుతున్నారు, ప్రభువా ఒకరికి పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత అతను కొద్ది రోజులకి చనిపోయాడు, అతనికి పిల్లలు లేరు. అయితే పిల్లలు కనుక లేకపోతే కుటుంబంలో తన తమ్ముడు తనని వదిన చేసుకోవచ్చండి అప్పుడు ఆచార ప్రకారంగా. అయితే తను పెళ్లి చేసుకున్నాడు, తనకు కూడా పిల్లలు కలగలేదు, తను చనిపోయాడు. తను చనిపోతే మళ్ళా మూడోవాడు పెళ్లి చేసుకున్నాడు. అంటే అంటే అప్పటి ఆచారం ప్రకారంగా వాడు చనిపోయాడు. అలా 7 సహోదరులు ఉన్నారు, 7 చనిపోయారు, ఈమెయితే బతికే ఉంది. ఇప్పుడు ఇందులో ఎవరికి భార్య, ఆమె ఎవరికి భార్య అవుతుంది అని అడిగారండి చనిపోయిన తర్వాత. అప్పుడు దేవుడు చెప్పాడు, చనిపోయిన తర్వాత స్త్రీ అని పురుషుడని భేదం ఉండదు, అందరూ ఆత్మలు ఒకేలాగా ఉంటాయని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఎటువంటి ఆచారాలు ఉన్నాయి మనం చూసినట్లయితే. పాత నిబంధన తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు పాత నిబంధనలో. మరి ఇప్పుడు తప్పు చేస్తే పాత నిబంధనలో, కొత్త నిబంధనలు రాళ్ళు ఇచ్చి కొట్టమని చెప్పట్లేదు, అలా చెప్పట్లేదండి. ఏంటి, మీ శత్రువుని ప్రేమించమని చెప్తున్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు, మీరు వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు. చూడండి, కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న తేడా కూడా గమనించండి అక్కడ మనం. కనుక పాత నిబంధన అయితే దూపాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, అలాగే అర్చనలు ఉన్నాయి, లేకపోతే పండుగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అవి మనకు కనిపించడం లేదండి. మనకి కొత్త నిబంధన సంఘం ప్రారంభించబడిన తర్వాత ఏ ఒక్కరూ కూడా వాటిని ఆచరించిన సందర్భాలు మనకు కనపడవు. ఇక సంగీతాల విషయానికి వస్తే అది దావీదు ప్రవేశపెట్టాడు కానీ దేవుడు చెప్పలేదండి సంగీతాల గురించి. కనుక దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పి దేవుడు తెలియజేశాడు. అంతేకాకుండా బైబిల్లో గనుక మనం చూసినట్లయితే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయని మాత్రమే ఉందని బైబిల్లో మనకి. అంటే రోమాలో ఉన్న క్రీస్తు సంఘము, తెస్సలోనికీలో ఉన్న క్రీస్తు సంఘము, గలతీలో ఉన్న క్రీస్తు సంఘము, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘము, ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘము, ఇలాగనమాట కొలసీలో ఉన్న క్రీస్తు సంఘము. అందుకే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా నా సంఘాన్ని కడతానని చెప్పాడు కనుక సంఘం ఆయనది గనక, ఆయనకి చెందుతుంది గనక ఆ సంఘానికి ఆయన నామం మాత్రమే ఉండాలండి. ఈవేళ అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఈవేళ ఏ దేవుడైతే సంఘం కొరకు ప్రాణాన్ని అర్పించాడో, ఏ దేవుడైతే సంఘానికి తన రక్తాన్ని కార్చాడో, ఏ దేవుడైతే తన సంఘాన్ని కట్టాడో ఆయన నామం తీసివేసేది ఈవేళ ఏదో ఒక పేరు పెట్టుకుని షమ్మా అని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, కిర్మేరి అని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, బేతేల్ అని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, లేదంటే పెంతుకొస్తేనే ఒక పండుగ ధనం తీసుకొచ్చి దాని సంఘానికి పెట్టేస్తాడు ఇంకొకడు. ఈవేళ లేకపోతే ఇంకొకరు మన్నా అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ అని చెప్పేసి, ఇలా జీడిఎం అని చెప్పేసి, లేదంటే లోదర్ అని చెప్పేసి, ఇలాగ ఏది పడితే మనం పెట్టేసుకుంటున్నాం మనం. కానీ సంఘాన్ని కట్టిన వాడు క్రీస్తు, ఆ సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు క్రీస్తు, మన కొరకు రక్తం చిందించిన వాడు క్రీస్తు, మనకి నిత్య జీవాన్ని ఇచ్చిన వాడు క్రీస్తు. అన్ని నామాల కంటే క్రీస్తు నామాన్ని దేవుడు హెచ్చించినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘానికి క్రీస్తు నామం పెట్టుకోకుండా ఏదో ఒక పేరు పెట్టేసుకుని ఏదైనా ఒకటని మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మనుషులు ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు, మీరు నమ్మేస్తారా? మీరు ఒకవేళ బైబిల్లో గనక లేకపోతే దేనిని కూడా మనం ఆచరించకూడదు. అది బైబిల్లో ఉంటే మాత్రమే. దేవుడు చెప్పాడు, నా సంఘాన్ని కడతానని చెప్పాడు. నా అంటే ఎవరండి? క్రీస్తు అండి. మరి సంఘం క్రీస్తుదే కదా. నా సంఘాన్ని కడతానని చెప్పన్నాడు కానీ వేరొకరికి సంఘాన్ని కడతానని చెప్పి దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. మీరు అర్థం చేసుకోండి, జ్ఞానంతో అర్థం చేసుకోండి. ఈవేళ కల్వరీ టెంపుల్ అని మాట్లాడుతున్నారు. కల్వరీ అంటే తెలుగులో కపాలము అని అర్థం అండి. అది కల్వరీ అంటే తెలుగులో కపాలము అని అర్థం అండి. ఈవేళ మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు? కల్వరీ టెంపుల్కి వెళ్తున్నాం. తెలుగులో చెప్పండి ఒకసారి. మనిషి యొక్క కపాలాన్ని పోలి ఉందని చెప్పి దానికి కల్వరీ దాని ఉందని ఇంగ్లీష్లో దానికి అర్థం. అది ఎబ్రీ భాషలో అయితే కల్వరీ అంటే కపాలం అని అర్థం ఉంది దానికి. చూడండి సాతాను ఎంత మోసం చేస్తున్నాడు చూడండి. ఈవేళ కపాలం అని పేరు పెట్టబడ్డ సంఘానికి వేల కొలది మంది వెళ్ళిపోతున్నారండి. ఈవేళ అక్కడ క్రీస్తునామం లేదు, గమనించండి మీరు. అక్కడ కపాలము అంటే ఆ పేరు ఎంత జిగుప్సాకరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది ఏంటి? దేవుడు అత్యున్నతమైన నామం క్రీస్తునామం, అన్నిటికంటే
కపాలం అని పెట్టుకుంటే, కల్వరి అని పెట్టుకుంటే ఇంగ్లీష్లో స్టైలిష్గా ఉందని చెప్పేసి మేము కల్వరి టెంపుల్కి వెళ్తామని చెప్పి అన్నారు. దాన్ని తెలుగులో అనువదించండి ఒకసారి మీరు. తెలుగులో అనువదిస్తే కపాల మందిరం అని ఉంటుందండి. అది ఎంత భయంకరంగా ఉందో చూడండి. మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఈ కపాలము అనే పేరు వినపడితే మనకి మాంత్రికులు గుర్తుకొస్తూ ఉంటారు. మనకి కపాల మందిరానికి వెళ్తున్నావా నువ్వు క్రీస్తు యొక్క సంఘానికి కాదని వెళ్ళేది, క్రీస్తు యొక్క మందిరానికి కాదని వెళ్ళేది. చూడండి, మనుషులు చూడండి ఏమి వినుచున్నారో అంటే ఎవరేం చెప్తే దాన్ని నమ్మేసి వెళ్ళిపోవటం అని మీరు అంతేనా? ఏది నిజమో ఏది అబద్ధము లేఖనాల ప్రకారంగా బైబిల్ మీరు ప్రతిరోజు చదివితే మీకు విషయాలు తెలుస్తుంటాయి. మీకు పుట్నోట్లో ఏముంది, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు 1 నెంబర్ వేస్తాడు, దాని కింద పుట్నోట్లో ఒక విషయం రాస్తుంటాడు. అలాగనే మన్నా అంటే హెబ్రీ భాషలో ఇదేమి అని అర్థం అండి. వాళ్ళ రాత్రి ఏం చేశాడంటే దేవుడు ఆకాశం నుంచి వాళ్ళకి ఆహారాన్ని కురిపించాడండి. దేవుడు భూమి మీద పండిన పంట కాదండి, కొత్తిమీర గింజల వరే తెల్లగా ఉందండి. భూమి అంతా కూడా నిండిపోయిందండి. వారు ఇశ్రాయేల్ ప్రజలు లేచి చూచినప్పటికీ ఆ పాళెం అంతా కూడా ఎలా ఉందంటే తెల్లని కొత్తిమీర గింజల వంటి ఒక చిన్న నూగు లాంటిది అనమాట. భూమి అంతా కూడా నిండిపోతే వాళ్ళు ఉదయం లేచి చూసినట్టు అంతా తెల్లగా ఉంటే వాళ్ళందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని రాత్రికి లేదు కదా, ఇటువంటిదని మనం ఎప్పుడూ చూడలేదు కదా, ఇది ఏమిటి అని చెప్పి అనుకున్నారండి వాళ్ళు. అంటే ఇది ఏమి మన్నా అంటే హెబ్రీ భాషలో, తెలుగులో ఇది ఏమి అని అర్థం అండి. ఈవేళ మేము మన్నాకి వెళ్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మన్నా అంటే యాక్చువల్గా ఇది హెబ్రీ భాషలో ఇది ఏమి అని అర్థం అండి. ఇప్పుడు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఒకసారి నువ్వు అర్థం చేసుకోను. ఇది ఏమి సంఘానికి వెళ్తున్నావా నీవు? ఇది ఏమి సంఘానికి వెళ్తున్నావా? చాలా మంది పరలోకం నుండి పంపించిన ఆహారం అంటారు. ఏంటంటే మనం చూస్తుంటాం, మనం ఇంకా అందరూ మన్నా 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 అంటే ఇంకా అది ఏమైపోయింది, ఇంకా వాడుకలోకి వచ్చేస్తుంది. దాని నిజమైన అర్థం ఏంటంటే ఇది ఏమని అర్థం అండి హెబ్రీ భాషలో. మన్నాను కురిపించాడు అనమాట, ఆహారం కురిపించాడు దేవుడు అని చెప్పి పాడాలి మనం పాట పాడినప్పుడు. మన్నాను కురిపించినాడు అని దేవుడు, మన్నా కురిపించలేదు దేవుడు, ఇదేమని కురిపించలేదు దేవుడు. మన్నాను కురిపించినట్టే ఇది ఏమి కురిపించలేదు, ఆహారాన్ని కురిపించాడు దేవుడు. ఆహారాన్ని విసురుకునే వాళ్ళు ఆ పెనం మీద పెట్టుకుని రొట్టెలు వేసుకుంటే అత్యంత అద్భుతమైన రుచిగలవు అయిపోయినాయండి అవి. దాంట్లో ఇంకేమీ కూడా కలుపుకోవసరం లేదండి, అంత రుచికరమైన ఆహారం దేవుడు ఇచ్చాడండి. ఇది మీరు ఏం వింటున్నారో మీరు తెలుసుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నారో మీరు తెలుసుకుంటున్నారా? అందుకే మీరు ఏమి వింటున్నారో తెలుసుకోండి. మనుషులకి ఇవేం అక్కర్లేదండి. దీని యొక్క ప్రతిఫలం తర్వాత ఎంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. కెర్మేలు అంటే ఒక పర్వతం, బేతేలు అంటే యాకోబు బెర్షెబాకు వెళ్తున్నప్పుడు రాత్రి అయిపోతే ఒక రాయిని తీసుకుని తలగడేసి పండుకున్నాడండి. అక్కడ ఒక కళ వచ్చిందండి. నిచ్చెన భూమి మీద ఉంది, దానికి కొన్ని ఆకాశం ఉంది. అక్కడ నుంచి దేవుడు పైనుంచి మాట్లాడినట్లుగా చూస్తుంటాం మనం. అక్కడ మనం తెల్లవారు లేచి అయ్యో ఇది దేవుని స్థలం అని చెప్పేసి అతను ఏం చేశాడంటే అతను బేతేలు అని పేరు పెట్టాడండి అక్కడ. దానికి మన అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే నామం ఏంటంటే క్రీస్తునామం. సంఘానికి క్రీస్తునామం కలిగి ఉండాలి. ఆనాడు అపోస్తలులు ఎటువంటి ఆరాధన చేశారు? ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును ఉందండి. నా జిహ్వఫలాన్ని అర్పిస్తానని చెప్తున్నాడు దేవుడు. చూడండి అక్కడ క్లియర్గా చూడండి, జిహ్వఫలాన్ని అర్పిస్తానని చెప్తున్నాడు. కనుక మన ఎపిసి పత్రికలు ఏం చెప్తున్నాడంటే అక్కడ హృదయంలోంచి పాడాలని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే హస్తకృతమైన ఆలయంలో దేవుడు నివసించండి. మన హస్తకృత్యాలతో ఆరాధన దేవుడు కోరుకోడండి. అందుకని చెప్పి సంగీతాలు కొత్త నిబంధనలు ఎక్కడక్కడ అపోస్తలులు వాడినట్లేదండి. వాళ్ళు అంతటా వారి కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళారని చెప్తారు యేసు ప్రభు శిష్యులు కూడా. మరి అక్కడ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా లేదండి. మరి పౌలు శీలలు కూడా మరి జైల్లో ఇన్స్ట్రుమెంట్లు తీసుకువెళ్ళలేదండి. వాళ్ళు ప్రార్థన చేసి కీర్తన పాడితే మహాభూకంపం కలిగిందండి అక్కడ. ఆ పాటలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తిని చూడండి. అంటే మ్యూజిక్స్ ఉంటేనే మనకి శక్తి వస్తుందని చెప్పి మనం అనుకుంటాం. ఆ మ్యూజిక్స్ మనం ఊగటానికండి. మనం ఇక్కడ పాప్ మ్యూజిక్స్ ఉన్నాయి, సినిమా పాటలు వస్తున్నాయి, ఊగుతాం. ఇదే పాటలు మన చర్చిలోకి వెళ్ళి ఊగుతున్నాం, అక్కడ ఊగుతున్నాం, ఇక్కడ ఊగుతున్నాం. దానికి దీనికి తేడా ఏంటి అసలు? మనకి సంగీతం లేకపోతే అసలు చప్పగా ఉంటుందా? దేవుడు చెప్పేది నీకు హృదయంలోంచి పాడమని చెప్పాడు దేవుడు. ఆత్మతో పాడండి, మనసుతో పాడమని చెప్పాడు దేవుడు. క్లియర్గా చెప్పాడు కొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించిన సందర్భం ఆరాధనలో ఎక్కడ కూడా మనకు కనపడలేదు. మీరు ఏమి విరుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. తప్పుడు బాధకులు, తప్పుడు విధానాలను నడిపిస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క దూతలు కాదండి, దేవుని పనిని పాడు చేసే సాతాను యొక్క దూతలు అండి వీళ్ళందరూ కూడా.
దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని మాట కనుక మనం వినకపోతే, దేవుని లేఖనానుసారంగా జీవించకపోతే భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. మనం ఈ పరిశుద్ధ గ్రంథం దేని చేత రాయబడింది? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిందండి. అందుకే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తుని దూషించిన వారికైనా సరే పాప క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమంది ఏంటి, రాబోయే యుగమంది ఏంటి క్షమాపణ లేదని చెప్తున్నాడు అండి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలకు నువ్వు ఏదైనా కలిపినా, ఏదైనా తీసివేసినా, నీ ఇష్టం వచ్చినట్టు చేసినా ఈ భూమి మీద నీకు క్షమాపణ లేదు, పరలోకంలో కూడా నీకు క్షమాపణ లేదండి. దేవుని యొక్క లేఖనాల్ని కలపడానికి నువ్వెవరు, తీసివేయడానికి నువ్వెవరు? అది దేవునికి తప్ప అధికారం ఎవరికి కూడా లేదండి. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. మనం అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. మీరు ఏమి వింటున్నారు? మీరు ఇవాళ పెళ్లి చేసుకోలేదండి, అక్కడ ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. పెళ్లి చేసుకోకపోతే ప్రార్థన చేసేస్తే అద్భుతాలు జరిగిపోతాయా? మనుషులు ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాండి ఈవేళ ఆత్మపూర్లైన ఆత్మపూర్లు అభిషేకించబడినటువంటి వారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరండి? దేవుడు ఒక్కనే అభిషేకించాడా దేవుడు? ఈవేళ కల్పనా కథలు ఎక్కువైపోయినాయండి. ఈవేళ భయంకరంగా క్రైస్తత్వంలో కల్పన, ఈవేళ క్రైస్తవ్యం మీద వ్యతిరేకత వస్తుందని దానికి కారణం ఏంటంటే కల్పనా కథలండి. దేవుడు చెప్పలేనివన్నీ కూడా మనుషులు చేస్తున్నారండి. ఈవేళ నిజమైన సువార్త ఏంటి? ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడండి? ఆయన మన నిమిత్తం, మన పాపం నిమిత్తం బలైపడడానికి వచ్చాడు. ఆయన సువార్త లేఖనముల ప్రకారంగా యేసుప్రభువు వారు చనిపోవటం, లేఖనముల ప్రకారంగా సమాధి చేయటం, లేఖనముల ప్రకారంగా మళ్ళీ తిరిగి లేవటం, ఇది సువార్త అంటేనండి. సువార్తకు అర్థమేంటి? క్రైస్తవ్యం అంటే ఏంటి? ఈవేళ ప్రతిరోజు పొద్దున రోజుకు ఒక వాగ్దానం పెట్టేస్తుంటారు టీవీలో. ఈ రోజు వాగ్దానం అండి. ఈరోజు ఏం వాగ్దానం చేశాడు? ఏదో నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తాను, లేదంటే నువ్వు చేయనంత సఫలీకృతం వద్దని చెప్పేసి ఇవాళ. మరి రేపు రోజుకు ఒక వాగ్దానం పెట్టేస్తూ ఉంటారండి. నువ్వెవడో వాగ్దానం పెట్టాను. నువ్వు యథార్థవంతంగా జీవిస్తే, ఆత్మతో సత్యంతో ఆరాధన చేసినట్లయితే దేవుడు నిన్ను ఎప్పుడూ బలపరుస్తూనే ఉంటాడు. నువ్వు క్రీస్తు సంఘంలో నువ్వు రక్షించబడితే, ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లయితే, నీ పేరు జీవగ్రంథం మందు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే నువ్వు దేవుని కుటుంబంలో ఎప్పుడు కూడా క్షేమం కలిగి ఉంటావు. నీ ప్రతి ఒక్కరూ దేవుడు తీర్చాడు. రోజుకు ఒక వాగ్దానం మనకు అవసరం లేదు. మనకు దేవుడు బైబిల్లో బోల్డ్ వాగ్దానాలు చేశాడు దేవుడు, వేల కొద్ది వాగ్దానాలు చేశాడు దేవుడు. అది నువ్వు యథార్థవంతంగా జీవిస్తే అవన్నీ నీకు వర్తిస్తుంటాయి. మళ్ళీ రోజుకొక వాగ్దానం మనకు అవసరం లేదండి. దేవుడు ఎన్నైతే వాగ్దానాలు చేస్తాడో అవన్నీ కూడా నీ కొరకే చేశాడు దేవుడు. ఈరోజు వాగ్దానం వేరు, రేపు వాగ్దానం వేరు, ఎల్లుండి వాగ్దానం వేరు. ఇటువంటి కళ్ళబల్లి మాటలు వేళ చాలామంది ఎప్పుడు చూసినా సరే భౌతిక సంబంధమైన దీవుల గురించే మాట్లాడతారు తప్ప నరకం ఉంది, పరలోకం ఉంది, ఆ నరకానికి వెళ్ళకూడదు, నరకం ఎంత భయంకరమో ఇటువంటి బోధలు ఎవడూ చేయట్లేదండి. ఒక కథ చెప్తాడు చక్కగాను, ఆ కథను నమ్మేస్తారు అంతే. ఎవరినో చూపిస్తే ఒక సాక్ష్యం చెప్తాడు, అయిపోతున్నాను అంతే. సాక్ష్యం అంటే యేసుక్రీస్తు గురించి చెప్పేదే సాక్ష్యం అండి. నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం కాదండి. అది సెలపడబోతున్నా నీ గురించి నువ్వు చెప్పుకోవటం. అది కానీ తెలుసుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు, అన్ని ఫలాలు తండి, ఫలం తినొద్దు అన్నాడు దేవుడు. ఏమన్నారండి వాళ్ళు? దేవుడు తినొద్దన్నాడు కనుక వాళ్ళు తినకూడదు, తిన్నారండి. సర్పం మాట విన్నారు. ఏమైందండి వాళ్ళకి? పాపం, మరణము, శ్రమలు, శోధనలు, వేదనలు, జబ్బులు, రోగాలు అన్నీ వచ్చినాయండి. ఈవేళ దేవుని మాట వింటే మానేసి సర్పం మాట వింటే వాళ్ళు ఈవేళ దేవుని మాట వింటే మానేసి ఈవేళ సర్పం మాట అనేక మంది అంటారండి. ఈవేళ తత్ఫలితంగా ఆదాము వాళ్ళకి ఎటువంటి భయంకరమైన మరణం సంభవించిందో, ఎటువంటి శోధనలు సంభవించిన, ఎటువంటి వేదనలు సంభవించిన, ఎటువంటి రోగాలు సంభవించినవి అన్నీ కూడా నీకు సంభవిస్తూ ఉంటాయి దేవుని మాట వినకపోతే. దినం వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ లోకంలో దేవుడు ఇవాళ అన్యుడు బతుకుతున్నాడు, మనం బతుకుతున్నాం, అందరూ బతుకుతున్నారండి. ఇవాళ జంతువులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, పుట్టిన ప్రతిదీ కూడా బతుకుతుందండి. కానీ తీర్పు ఉంటుంది ఒకటి. నువ్వు మరణించిన తర్వాత భయంకరమైన పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నేనే మార్గమును జీవమును సత్యం, ఆయన మాత్రం వెంబడించాలి. ఆయన మాటలు మాత్రం మనం వినాలి. మనం అప్పుడే నిత్య జీవనానికి వెళ్తాం. లేదంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా వాడినట్లయితే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు, శాపగ్రస్తులు అయిపోతుంటావు. కనుక అటువంటి పరిస్థితి రాకుండా మీరు బోధిస్తున్న బోధకుల మాటలు సంఘంలో ఉన్న దేవుని బైబిల్లో ఉన్నాయా లేవా? బైబిల్లో ఏ సంఘం ఉంది, వారు ఎలాగ ఆరాధన చేస్తారు, ఏ బోధ చేస్తారు అపోస్తులు, కొత్త నిబంధన ప్రకారంగా నువ్వు కనుక ఆరాధన చేసినట్లయితే, దేవుడు సరక్తం ఇచ్చి సంఘంలో ఉన్నట్లయితే నీవు ధన్యుడు, నువ్వు చిరకాలము దేవునితో కలిసి జీవిస్తావు. ప్రార్థన చేసుకుంటావు. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి.
మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు తండ్రి. ఈవేళ అబద్ధాలు ఎక్కువైపోయినాయి తండ్రి. అబద్ధం చుట్టూ లోకం తిరుగుతుంది తండ్రి. ఈవేళ నిజాన్ని నమ్మటం లేదు తండ్రి. మళ్ళీ యేసుక్రీస్తు దేవుడు కాదని ఒకడు, యెహోవా దేవుడు అని ఒకడు అండి, యేసుక్రీస్తు దేవుడు, ఇలా ఇన్ని రకాల బోధలు అయిపోయినాయి తండ్రి ఈవేళ తండ్రి. అసలు పరిశుద్ధాత్మ అంటే చాలామందికి తెలియదు ప్రభు. కల్పనా కథలు ఎక్కువైపోయినాయి తండ్రి. విభజనలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు తండ్రి. కనుక మా ప్రియులు ఏమి వింటున్నారో, ఏది మంచో, ఏది చెడ్డ, ఏది బైబిల్లో ఉంది, ఏది బైబిల్లో లేదు, ప్రతిరోజు బైబిల్ చదివి ధ్యానించినట్లయితే తండ్రి వారికి తండ్రి క్లియర్గా సమస్తాన్ని తెలుసుకుంటుంటే కనుక ఈ సత్యము నీ దోషను ప్రకటిస్తుండగా తండ్రి దీవించి అనేక మందిని సత్యమాన్ని నడిపించాలని, జీవం గల దేవుని చేతిలో పట్టు భయంకరంగా కనుక నాయన కనుక పడకుండా ప్రభా అనేక మందిని అగ్ని నుంచి లాగాలని దోష చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం చేస్తాండి. ఈ వారమంతా నీ కృప దయచేసి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు సత్యం నిత్యజీవనికి వాసులుగా చేసి అబద్ధాల జోలికి వెళ్లకుండా చేయమని, ప్రతి వారి కుటుంబాలు ప్రతి ఒక్కరి క్రీస్తులో తీర్చమని యేసు క్రీస్తును వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.